ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివాహ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. కొత్త జీవితంలోకి అడుగులు వేస్తున్న నవ దంపతుల్ని ఆశీర్వదించిన ఎమ్మెల్యే. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన శుభకార్యాల వేడుకల్లో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. కాబోయే నూతన జంటను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరుల దినోత్సవం. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించిన ఎస్పీ. దూసుకొస్తున్న తుఫాన్, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు అల్టిమేట్ జారీ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ శుక్లా. గణపవరంలో ఒకే రోజు 2 చోరీలు, 6,50,000 విలువ చేసే సొత్తు ఎత్తుకెళ్లిన దొంగలు. చిలకలూరిపేట పట్టణం సుధావారిపాలెం 19వ వార్డుకు చెందిన సుంకర శ్రీజకి ముందస్తు చికిత్స కోసం సీఎం సహాయనిధి నుండి ఎల్ఓసిని మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అందించారు. అనంతరం పత్తిపాటి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకునే ప్రభుత్వమని, ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, షేక్ రఫానీ, పఠాన్ సమద్ ఖాన్, షేక్ అబ్దుల్ బాషా తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షునిగా ఎన్నికైన కుల్లి చిన్నబాబు, మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ అధ్యక్షునిగా ఎన్నికైన కుల్లి చిన్నబాబుని పత్తిపాటి పుల్లారావు మరియు వివిధ హోదాల్లోని నాయకులు సత్కరించి అభినందించారు. అనంతరం కుల్లి చిన్నబాబు మాట్లాడారు. నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఆధ్వర్యంలో 20వ వార్డు సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. సంబంధిత అధికారులతో తగు చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఫీ, పీర్ సాహెబ్, అబ్దుల్ రజాక్, అబ్దుల్ సలాం, పఠాన్ షబీర్, సయ్యద్ బాజీ, బాద్షా, సయ్యద్ రఫీ, అప్పారావు, మధు, శ్రీను, జయ, కృష్ణ, జగన్, శ్రీనివాసరావు, నారాయణ, అజీం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల్దుర్తి గ్రామంలో పత్తి పంటను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. పల్నాడు జిల్లాలో కురుస్తున్న వర్షాలు, రానున్న 3 రోజుల పాటు వర్ష సూచన నేపథ్యంలో వెల్దుర్తి గ్రామంలో పత్తి పంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కోత దశలో ఉన్న పంటల్ని కాపాడుకునే మార్గాల్ని రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, ఆర్డీఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ కళ్యాణ మండపం నందు జరుగుతున్న సాయి వికాస్ స్కూల్ అధినేత నరిశెట్టి వీరస్వామి కుమారుడి నూతన వస్త్ర బహుకరణ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఆ చిన్నారి ఉదయ కిరణ్లను ఆశీర్వదించారు. ఈ వేడుకలో మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ రఫానీ, జవాది మదన్, కామినేని సాయిబాబా, కేబీ రోడ్డు మస్తాన్వలి, తుపాకుల అప్పారావు, గట్టినేని రమేష్, పిల్లి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని నన్నపనేని కళ్యాణ మండపం నందు జరుగుతున్న మేడూరి శ్రీనివాసరావు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఆ నూతన జంట సాహితీ ప్రియ ప్రశాంతులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ రఫానీ, జవాది మదన్, కామినేని సాయిబాబా, గట్టినేని రమేష్ చంద్ర, పిల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామ వాస్తవ్యులు మేడూరి శ్రీనివాసరావు కుమార్తె వివాహ నిశ్చయ తాంబూలాల వేడుక చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై కాబోయే నూతన వధువరులు సాహితీ ప్రియ ప్రశాంత్ చౌదరిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పెరవలి జగన్నాథం, పెరవలి వాసు, కాట్రు సాంబయ్య తదితరులు ఉన్నారు.
ఓకే సార్, థ్యాంక్ యూ. నాదెండ్ల మండల పరిధిలోని గణపవరం గ్రామంలో ఒకే రోజు వరుసగా జరిగిన 2 చోరీలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఒకే రాత్రిలో 2 వేర్వేరు ప్రదేశాల్లో దొంగల బృందం చోరీలకు పాల్పడి దాదాపు 6.50 లక్షల విలువైన సొత్తును ఎత్తికెళ్లిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. గ్రామ పరిధిలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి దుండగులు రాగి తీగల్ని దొంగలించినట్లు తెలిసింది. సుమారు 180 కిలోల రాగి తీగల్ని ఎత్తికెళ్లినట్లు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వాహకులు తెలిపారు. వాటి మార్కెట్ విలువ సుమారు 6 లక్షలుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇక ఇదే రాత్రి గ్రామంలోని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో మరో చోరీ జరిగింది. అక్కడ విలువైన వస్తువుల్ని దొంగలు ఎత్తుకెళ్లగా దాని విలువ దాదాపు 50,000గా దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న నాదెండ్ల పోలీసుల ఎస్ఐ పుల్లారావు బృందంతో కలిసి 2 ఘటనా స్థలాలని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరుస చోరీల నేపథ్యంలో గ్రామ ప్రజల్లో భయం నెలకొంది. చిలకలూరిపేట పట్టణ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడిన జుంజి చిన్ని చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నిక కాబడిన జుంజి చిన్ని మాట్లాడారు. నాపై ఉన్న నమ్మకంతో పట్టణ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన మా అభివృద్ధి ప్రదాత, మా ఆరాధ్య దైవం శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ పార్టీ కోసం, ఎస్సీల చైతన్యం కోసం కష్టపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ కొండ వీరయ్య, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మరియు ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లికోటి, మాజీ కోఆపరేషన్ సభ్యులు ఫ్రాన్సిస్, 9 వార్డు సెక్రటరీ దాసు, పట్టణ ఉపాధ్యక్షుడు నాగరాజు, బడేమియా, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, వార్డు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెలగపూడి వాస్తవ్యులు జొన్నలగడ్డ కిషోర్ మేనకోడలి వివాహ నిశ్చయ తాంబూలాల వేడుక మంగళగిరి పట్టణంలోని సీకే కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై కాబోయే నూతన వధువర్లు బొర్రా దివ్య శ్రీనివాసులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట పూర్ణచంద్రరావు, వడ్డమాను నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. భారీ వర్షాలు మరియు తుఫాన్ నేపథ్యంలో చిలకలూరిపేట మండల పరిధిలో ముందస్తు జాగ్రత్తగా పలు చర్యలు చేపట్టడంతో పాటు రెవెన్యూ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పట్టణం నుండి వేలూరు గ్రామం వెళ్లే దారిలో ఉన్న చెస్టా మునిగిపోయే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రవాహం పెరిగిన వెంటనే రాకపోకలు నియంత్రణ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా నర్సరావుపేట నుండి కమ్మవారిపాలెం వెళ్లే మార్గంలోనూ లెవెల్ చెప్తా ఉన్నట్టు అక్కడ కూడా ఇదే విధంగా చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు కూడా తగు జాగ్రత్తలు చేపట్టాలని, అవసరమైతే కంట్రోల్ రూమ్ కు గాని 9849904025 కి ఫోన్ చేసి సహాయక చర్యలు పొందాలని తహసీల్దార్ తెలిపారు. చిలకలూరిపేట టౌన్ పరిధిలోని పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు సమీపంలోని ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్న 6 వ్యక్తుల్ని పోలీసు అధికారులు పట్టుకున్నారు. శనివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో టౌన్ ఎస్ఐ చిన్నకేశవులు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4,600 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లాలో ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. అక్టోబర్ 27 నుండి 29వ తేదీ వరకు భారీ వర్ష సూచనని వాతావరణ శాఖ ప్రకటించారని కలెక్టర్ పేర్కొన్నారు. 27, 28, 29 తేదీలు చాలా ముఖ్యమని, 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ముంతా తుఫాన్ తీరం దాటనుందని కలెక్టర్ తెలిపారు. 4 రోజులు విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందస్తు చేపట్టవలసిన చర్యల దృష్ట్యా అన్ని శాఖల సమన్వయంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అధికారులు ముఖ్యంగా జలవనరులు, రెవెన్యూ, పోలీస్, రవాణా, మత్స్యశాఖ, పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు, వ్యవసాయ తదితర శాఖల అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ 08647252999 ఏర్పాటు చేశామన్నారు. అలాగే మండల డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలని, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తం చేయాలన్నారు. జనరేటర్లు, త్రాగునీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో దండోరా వేసి ప్రజలకు అప్రమత్తం చేయాలని సూచించారు. నిత్యావసర సరుకుల పంపిణీపై ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. R&B
ఈపీడీసీఎల్ వైద్య, ఆరోగ్య, మత్స్య సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు అప్రమత్తం అవసరమన్నారు. ముంపుకు గురైన ప్రాంతాన్ని గుర్తించి అక్కడి ప్రజల్ని తుఫాన్ రిలీఫ్ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చు తల్లులు, చిన్నారులు, వృద్ధుల్ని వైద్య సహాయం అత్యవసరంగా కావాల్సిన వారిని ప్రత్యేక శ్రద్ధతో పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అలాగే ఎక్కడైనా రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం కలిగితే పునరుద్ధరణ పనులు తక్షణమే చేపట్టాలన్నారు. కచ్చా ఇల్లు, అంగన్వాడీలు, పాఠశాల భవనాలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం 2025 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే సాధనాల ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, నేర దర్యాప్తులో ఉపయోగించే ఆయుధాలు, సాంకేతిక పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మహిళను గౌరవించడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, హెల్మెట్ తప్పనిసరిగా వాడడం, అవతలి వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదని సూచించారు. పోలీస్ జాగిల త్యాగం గురించి అవగాహన కలిగించారు. పాఠశాల నుండి విచ్చేసిన విద్యార్థులకు ఆయుధాలు, సాంకేతిక పరికరాల ప్రదర్శన, జాగిల షో, బ్యాండ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జేవి సంతోష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి సత్యరాజు, ఏఆర్ డిఎస్పీ జి మహాత్మా గాంధీ, ఆర్ఏలు గోపినాథ్, యువరాజ్, కృష్ణ, రాజా తదితర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి నడవడికతో సమాజానికి దోహదపడాలని చిలకలూరిపేట పట్టణ ఎస్ఐ చెన్నకేశవులు సూచించారు. చిలకలూరిపేట పట్టణంలోని మోడర్న్ స్టెల్లార్ పాఠశాల నందు కొత్త వ్యక్తులతో పరిచయాలు, జాగ్రత్త అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. 10వ తరగతి తర్వాత ఏర్పడే కొత్త పరిచయాలతో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే అనారోగ్యంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి మంచి అలవాట్లు నేర్చుకోవాలని తెలిపారు. పాఠశాల జీవితాన్ని ఆనందంగా మలుచుకొని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ వినయ్ కుమార్, మానసిక వైద్యురాలు మధులత, మోడర్న్ పాఠశాల డైరెక్టర్ చేబ్రోలు ప్రత్యూష, ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ప్రసూన, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందన్న వాతావరణ హెచ్చరికలతో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులందరూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా సన్నద్ధం చేశాం. జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి ప్రత్యేక అధికారులను నియమించాం. విద్యుత్, తాగునీరు, రవాణా సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించాను. వర్షం తీవ్రతను, తుఫాన్ ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలోని వారి స్వగృహం వద్ద జరుగుతున్న నాదెండ్ల మండల ఐటీడీపీ అధ్యక్షుడు చుండు అనిల్ తండ్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చుండు సాంబయ్య పెద్ద కర్మ కార్యక్రమానికి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, నెల్లూరు సదాశివరావు, బండారుపల్లి సత్యం, కామినేని సాయిబాబా, జంపాని వసంతరావు, బండారుపల్లి మస్తానరావు, కమ్మ శ్రీనివాసరావు, నార్నె కోటయ్య, నందిగాం శివకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ నేపథ్యంలో అక్టోబర్ 27వ తేదీన సోమవారం ఎడ్లపాడు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎడ్లపాడు మండల విద్యాశాఖ అధికారి ఎం నాగరత్నం ఈ విషయాన్ని ప్రకటన రూపంలో తెలిపారు. అన్ని పాఠశాలలు ఈ ఆదేశాలని 100% అమలు చేయాలని, ఎటువంటి విరోధం లేదా వ్యత్యాసమున్నా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చిలకలూరిపేట పట్టణ ఓల్డ్ గని యూత్ అధ్యక్షుడు షేక్ నాజర్ వలి తండ్రి నాజర్ ఆదివారం ఉదయం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట షేక్ మహమ్మద్, మాజీ కౌన్సిలర్ షేక్ కాళేషా, ఇమ్మడి జానకిపతి, యూత్ జిలాని తదితరులు ఉన్నారు.
ఇటీవల జరిగిన బస్సు దహన సమయంలో సమయస్ఫూర్తితో అనేక మందిని కాపాడిన ధర్మవరంకు చెందిన హరీష్ అభినందన కార్యక్రమం వెంకటేశ్వరి యోగా కేంద్రం ఆధ్వర్యంలో జరిగింది. ఆదివారం ఉదయం యోగా అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎక్సై సిఐ గోరంట్ల నారాయణ మాట్లాడారు. హరీష్ ను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురూజీ రాంబాబుతో పాటు పలువురు యోగా శిక్షకులు ఉన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.